మద్యపానం, ధూమపానం అలాగే లోన్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి, మీ మనశ్శాంతికి హానికరం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లోన్ తీసుకోండి. తీసుకున్న లోన్ని టైంకి తిరిగి పే చేయండి. వివేకంతో ఆలోచించండి. లోన్స్కి దూరంగా ఉండండి. హై ఫ్రెండ్స్, నేను మీ మణి గోవింద్. వెల్కమ్ టు టెక్ మణి గోవింద్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు కిషన్ ట్యాప్ లో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఈ యాప్ లో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అండ్ ఇన్కమ్ బట్టి మీకు అప్ టు 2 lakhs వరకు లోన్ అప్రూవ్ అవ్వచ్చు. అలాగే మీకు పర్ యానం కి 18 నుంచి 36% వరకు ఇంట్రెస్ట్ అయితే పడవచ్చు. అలాగే టెన్యూర్ వచ్చేసి మీరు 18 నుంచి 36 months వరకు అయితే పెట్టుకోవచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మీకు 3% వరకు పడుతుంది. అలాగే అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ ని మీరు డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ కిషన్ ట్యాప్ లో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ప్లే స్టోర్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లై నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్నాక డిజి లాకర్ ద్వారా కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మీకు ఎలో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఫెచ్ ఆధార్ యూజింగ్ డిజి లాకర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఫోటో అయితే మీరు సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసుకున్న తర్వాత కింద మీకు యూజ్ దిస్ ఫోటో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో కింద మీకు కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీ యొక్క పాన్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క ఫుల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేసుకుని కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అలాగే మీ యొక్క ప్రొఫెషన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఒకే గాట్ ఇట్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసుకోండి. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. ఈ ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024 లో ఎలా అయినా సరే మన 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు ఈ విధంగా మీకు అప్రూవ్ అయిన లోన్ అమౌంట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత పడుతుంది అలాగే మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అండ్ రీపేమెంట్ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ ప్రాసెసింగ్ ఫీజులో ఇంట్రెస్ట్ లో మీకు ఓకే అనుకుంటే మీరు ఈ పేజ్ లో పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీరు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అలాగే బ్యాంక్ హోల్డర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు అకౌంట్ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇప్పుడు మీరు వచ్చేసి ఆటో డెబిట్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికోసం కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా డెబిట్ కార్డ్ యూస్ చేసి కానీ మీరు ఆటో డెబిట్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకుంటే మీకు ఆటో డెబిట్ ఫీచర్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఆటో డెబిట్ ఫీచర్ అయితే సక్సెస్ఫుల్ గా సెటప్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు ఆటో డెబిట్ ఫీచర్ ఎనేబుల్ చేసుకోగానే మీకు 24 to 48 hours లోగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ యాప్ లో ఈజీగా పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆటో డెబిట్ ఫీచర్ సెటప్ చేసుకున్నారు కాబట్టి మీ ఈఎంఐ డేట్ కి ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ అయితే కట్ అయిపోతాయి. సో జస్ట్ మీరు ఈఎంఐ కట్ అయ్యే డేట్ లో మీరు అకౌంట్ లో మనీ ఉండేలాగా అయితే చూసుకోండి, సరిపోతుంది. సో ఒకవేళ మీరు ముందే రీపేమెంట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా యాప్ లోంచి రీపేమెంట్ అయితే చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎంత అవసరమై డబ్బులు తీసుకున్నారో అంతే బాధ్యతగా మీరు మనీని అయితే తిరిగి పే చేయండి. సో ఈ విధంగా మీరు కిషన్ ట్యాప్ లో ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవ్వి మీకున్న డౌట్స్ ని నన్ను అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మణి గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.